దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మత్తయి సువార్త 11:11లో యేసు ప్రభుల వారు తన నోరారా ఒక శ్రేష్టమైనటువంటి భక్తుణ్ణి గొప్పగా పొగడడం మనం చూస్తూ ఉన్నాం. గొప్పగా పొగుడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా అంటే ఇక పొగడడంలో అంతకు మించి ఇంకా ఉండదేమో అన్నట్లుగా పొగడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అతను ఎవరంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను, జాన్ ద బ్యాప్టిస్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదంటున్నాడు. వా, ఏం పొగడతా, ఏం అప్రూవల్ కదా! ఎంత గొప్పగా పొగుడుతున్నాడు కదా! పుట్టనే లేదంటున్నాడు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఆ దేవుడే నన్ను అలా పొగుడితే ఎంత బాగుంటుంది, ఆ దేవుడు నిన్ను అలా పొగిడితే ఎంత బాగుంటుంది అనిపించట్లేదా? దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొగిడినటువంటి భక్తులు కొందరున్నారు. అందరు లేరు, కొందరున్నారు. ఆయన నోటితో ఆయనే పలికాడు, వాళ్ళని మెచ్చుకునే మాటలు పలికాడు అన్నమాట. అయితే ఈ వాక్యంలో ఏమంటున్నా అంటే, నేనెంతమందిని పొగిడినా వాళ్ళందరికంటే గొప్పవాడు ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. అసలు స్త్రీలు కనిన వారు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇంకా పుట్టలేదు ఇంతవరకు ఎవరు అలా అంత గొప్పవాళ్ళు అని చెప్తున్నాడు. ఎంత గొప్పగా దేవుడు పొగుడుతున్నాడు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పొగడాలి అనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దేవుడు నన్ను పొగడాలి అనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దేవుడు ఎవరిని పొగుడుతాడు అనేది మన అంశం. ఎందుకు పొగుడుతాడు అనేది మన అంశం. దేవుని బిడ్డలారా, చూద్దాం. మొట్టమొదటిగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో యోబు భక్తుల్ని పొగుడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. అక్కడ యోహాను గురించి ఏమన్నాడుమా? స్త్రీలు కనిన వారిలో యోహానంత గొప్పవాడు పుట్టలే లేదు పో అన్నాడు. మళ్ళీ ఇక్కడ యోబు గురించి అంటున్నాడు, భూమి మీద యోబు లాంటాడు లేడు అంటున్నాడు. ఏం పొగుడుతున్నాడండి దేవుడు. ఆయన అంటున్నాడు యోబు గురించి, నా సేవకుడైన యోబు అంటున్నాడు. నీవు నా సేవకుడైన యోబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని గురించి దేవుడు అలా చెప్పుకోవాలి, నా సేవకుడు అని చెప్పుకోవాలి. నీలాంటి భూమి మీద లేడు అని చెప్పుకునేటట్లుగా మనం జీవించాలి. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అంటున్నాడు. అలా ఎందుకు అలా పొగుడుతున్నాడు? ఏమంట ఆయన ఏమున్నాయి లక్షణాలు? నెంబర్ 1 చెప్పండి, యథార్థవర్తనుడు. నెంబర్ 1, యథార్థత ఉంది ఆయనలో. మోసం లేదు కదా, అబద్ధము లేదు, అసత్యము లేదు, యథార్థవర్తనుడు. రెండవది న్యాయవంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయవంతుడు, పక్షపాతం లేదు, న్యాయంగా ఉంటాడు ఆయన. తన మన భేదము లేదు, న్యాయంగా ఉంటాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత మూడవది ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడంటే, ఇంతకుముందు చెడుతనం ఉంది, చెడుతనమును విసర్జించేశాడని చెప్తున్నాడు. ఎలా కలిగింది అది? ఎలా వచ్చింది అది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల చెడుతనాన్ని విసర్జించగలిగినాడు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఆయనలో ఉండే లక్షణాలు.
ఇప్పుడు మనం కూడా యథార్థంగా ఉన్నామనుకోండి, న్యాయవంతులుగా మనం జీవించామనుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ మనం కూడా చెడుతనాన్ని విసర్జిస్తూ ఎప్పటికప్పుడు మనం బ్రతుకుతూ ఉన్నామనుకోండి, అప్పుడు మనల్ని గురించి కూడా దేవుడు పొగడా? ఖచ్చితంగా పొగుడతాడు. మనల్ని మెచ్చుకోడా? ఖచ్చితంగా మెచ్చుకుంటాడు. దేవుడు మెచ్చుకునేటట్లుగా మనలో యథార్థత ఉన్నదా? యథార్థత ఉన్నదా? న్యాయం అనేది మనం ఎక్కడున్నా సరే మనం కలిగి ఉన్నామా? పక్షపాతం కలిగి ఉన్నామా? లేకపోతే దేవుని బిడ్డలారా అన్యాయం చేస్తున్నామా ఎవరికైనా? దేవుని యందు మనం భయము భక్తి కలిగి ఉన్నామంటున్నాం. దానికి సాక్ష్యం ఏంటి? ఆధారం ఏంటి? చెడుతనమును మనము విసర్జిస్తూ ఉండాలి. చెడు ఇది అనుకున్నప్పుడంతా దాన్ని వదిలేస్తూ ఉండాలి. అలా వదిలేస్తూ జీవిస్తున్నామా దేవుని బిడ్డలారా? అప్పుడు మనము దేవుడు మనల్ని కూడా పొగుడుతాడు. ఏమని? భూమి మీద పలానా సిస్టర్ లాంటి భక్తులు లేనే, పలానా బ్రదర్ లాంటి భక్తుడు, పలానా నా కుమారు లాంటి భక్తుడు భూమి మీద ఇంకొకడు లేడు అని పొగుడుతాడు. దేవుని బిడ్డలారా, యోబు గురించి మనకు తెలుసండి. యోబు గురించి అంత మాట అన్నాడంటే చాలా గొప్ప భక్తుడు యోబు. మనం గమనిస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో నన్ను కదిలించినటువంటి మాట ఒకటి ఏంటంటే 21వ వచనం చూడండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అది గొప్ప మాట. ఎవరు చెప్తారండి అట్లా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అంటే హీఈస్ యాక్సెప్ట్ చేస్తున్నాడు తీసుకొని పోవడాన్ని, అంగీకరిస్తున్నాడు తీసుకొని పోవడాన్ని. ఇస్తాడు దేవుడు నీకంటే ఎవరైనా బంగారంగా ఇవ్వండి అంటారు కదా, తీసుకొని పోతాడు. నీ దగ్గర ఉండే దేవుడు ఇచ్చిందంటే ఎవరు కూడా ఒప్పుకోరు. కానీ నేను ఒప్పుకుంటున్నాడు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇచ్చింది ఎవరు? దేవుడు. అది దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చింది ఆయన ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతాడు. ఇక వద్దులే అనుకుని ఆయన తీసుకొని పోతాడు, ఆయన తీసుకొని పోతాడు. దేవుని బిడ్డలారా, కానీ మనము యోబులాగా జీవించాలి. మనల్ని కూడా అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. శబాష్ బిడ్డ అని మెచ్చుకుంటాడు. అంటే ఈయనకు దేవుడు ఇచ్చిన వాటి కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. అవునా కదా? దేవుడు ఏమేమి ఇచ్చాడో ఈయనకు వాటి కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడనమాట. కాబట్టి అవి వెళ్ళిపోయినా కూడా దేవుని అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతకుముందు లేవు, ఇప్పుడు వచ్చాయి నీ జీవితంలో. ఏమొచ్చాయి ఇప్పుడు? నాకు అంతకుముందు భార్య లేదు పెళ్లి కానప్పుడు, ఇప్పుడు భార్య వచ్చింది. అంతకుముందు నా పిల్లలు లేరు, ఇప్పుడు పిల్లలు వచ్చారు. అంతకుముందు నాకు డబ్బు లేదు, ఇప్పుడు డబ్బు. అంతకుముందు నాకు విద్య లేదు, తర్వాత విద్య వచ్చింది. అంతకుముందు నాకు జ్ఞానం లేదు, తర్వాత జ్ఞానము వచ్చింది. ఎన్నెన్నో మనకు లేవు ఒకప్పుడు, ఇప్పుడున్నాయి. అవునా కాదా? దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉన్నాయి కాబట్టని మనము అంతకు ముందు ఉన్న స్థితిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే అంటున్నాడు ఏమని? దిగంబరినై వచ్చి. ఎలా వచ్చాను నేను ఈ లోకానికి అనేది జ్ఞాపకం పెట్టుకున్నాడు యోబు. ఎలా వచ్చాను అంటే నేను దిగంబరి అంటే ఏమీ లేకుండా వచ్చాను ఈ లోకానికి. కాబట్టి ఏమీ లేకుండానే పోవడం కూడా ఏమీ లేకుండానే వెళ్ళిపోతా. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దిగంబరిగా ఈ లోకంలో పుట్టేలా చేశాడు. మనం పోయేటప్పుడు కూడా ఏం లేకుండా వెళ్ళిపోతాం. ఇది ఏ మనిషి అయితే ఎప్పుడు మర్చిపోకుండా ఉంటాడో వాడు గొప్పడు. భూమి మీద అత్తడి వంటి వాడెవడును లేడు. ఈ విషయం ఎప్పుడైతే మనం మర్చిపోతామో, ఏమీ లేకుండా వచ్చామో, ఏమీ లేకుండా
వెళ్తాము అనే విషయం ఎప్పుడైతే మనము మర్చిపోతామో అప్పుడు మనము యథార్థవంతులుగా బ్రతకము, అప్పుడు మనము న్యాయవంతులుగా బ్రతకము. అన కదా, అన్యాయంగా సంపాదిస్తున్నటువంటి వారందరూ కూడా దీన్ని మనసులో పెట్టుకొని సంపాదిస్తున్నారంటనా? దిగంబరిగా వచ్చాము, దిగంబరిలా పోతాం అనేటోడు అన్యాయం కలిగి ఉంటాడా? మనకెందుకు రావాలి? దేవుడిచ్చింది చాలు. నేను సంపాదిస్తున్నా, నేను కష్టపడుతున్నా, నాకు వచ్చింది చాలు, నాకు వచ్చింది దేవుడు నాకు ఇచ్చింది, అన్యాయంగా మనకెందుకు అనుకుంటాడు. అలా కాకుండా ఇదే రా శాశ్వతం, ఇప్పుడే రా అనుభవించాలి, అంతా నాదే అయిపోవాలి అనుకుంటూ జీవించేవాడు. దిగంబరినై వచ్చాను అనేది మనసులో లేకుండా బ్రతికెట్టాడు. న్యాయం ఉండదు వాడికి, అన్యాయం, అక్రమం. వాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేడు. వాడు ఉంటామా? భయభక్తులు కలిగి ఉంటే మనకేం అబ్బుతాయి? యథార్థత, న్యాయము, తర్వాత పరిశుద్ధత మనకు అబ్బుతాయి. అవునా కాదా? మన భయభక్తులు కలిగి అందుకే ఉండరు కొంతమంది. నువ్వు ఎంతన్నా చెప్పు, వాళ్ళకు రారు, దేవుని దగ్గరికి, మందిరానికి రారు, ప్రార్థనకు రారు. ఎందుకో తెలుసా? నేను దిగంబరినే రాలేదు, నేను వచ్చేటప్పుడే అన్నీ కలిగి వచ్చాను, పోయేటప్పుడు కూడా నాతో పాటు అన్నీ తీసుకొని పోతాను అనే టైప్లో వాళ్ళు ఆలోచిస్తూ జీవిస్తుంటారు అన్నమాట. దేవుడి దగ్గరికి పోతే నీది ఏమీ కాదు, నువ్వు పోతావు ఏమి లేకుండా అని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అది ఏం బతుకు, అది ఒక బతుకే, నాలా బ్రతకడము, అన్నీ ఎంజాయ్, ఇంకా నాది కాంది కూడా ఏదుందో అదంతా లాగేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలా అనుకుంటూ జీవిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు దేవుడి దగ్గరికి రారు, భయము భక్తి కలిగి ఉండరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ వాడు అనుకుంటాడు కానీ సంతోషించాలా, సుఖించాలా హ్యాపీగానే. నిజంగా సుఖిస్తారంటారా? సుఖం ఉందా ఈ లోకంలో? నిజమైన సంతోషం ఉందా ఈ లోకంలో? నిజమైన ప్రేమ, నిజమైన సుఖము, సంతోషము ఎక్కడైనా కనపడుతుందా? మనిషి ఊరికే ఊహించుకుంటాడు అంతే, అది కళ మాత్రమే, ఎక్కడా దొరకదు మనకు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు అంత లెవెల్కి వెళ్ళిపోయినాడు. అందుకే అన్నాడు దేవుడు, భూమి మీద యోబు లాంటి వాడు లేనే లేడు అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూస్తే యోబు గ్రంథము 2వ అధ్యాయంలో ఆయన భార్య చూడండి ఎట్లా ఉందో. ఆయన ఎలాగున్నాడు, ఆయన భార్య ఎలాగుంది, ఎంత దారుణం చూడండి అమ్మా. ఏమంటుందా ఆమె? 9వ వచనం చూడండి. 9 నాన్న, 2వ అధ్యాయం 9. యోబు అతని భార్య, ఎవరి భార్యమ్మా? యోబు ఎవరు? యథార్థవంతుడు కదా. యోబు భార్య ఎలా ఉండాలి ఇప్పుడు? యోబు ఎవరు? సెకండ్ క్వాలిటీ ఏంటి? న్యాయవంతుడు కదా. అన్ని ఏండ్లు యోబు దగ్గర కలిసి జీవించింది కదమ్మా. ఇప్పుడు ఈమెకేమి అబ్బి ఉండాలా? న్యాయంగా ఎట్లా జీవించాలనేది అబ్బి ఉండాలి కదమ్మా. యోబు ఎవరు? ఇంకా భయభక్తులు కలిగి ఉన్నవాడు. ఇప్పుడు ఈమెకేమి అబ్బి ఉండాలమ్మా? కలిసి సంసారం. అదేదో సామెత ఉంది, నాకు సరిగ్గా గుర్తులేదు. ఏదో కొన్ని దినాలు ఒకరితో కలిసి మనం 6 నెలలు సహవాసం చేస్తుంట వాళ్ళు వీళ్ళు వచ్చారంట కదా, ఒకటైపోతారు కదా. ఈమె ఒకటైందో లేదు చూద్దామా. ఇప్పుడు 6 నెలలు కాదు, పిల్లలు పుట్టారు. గొప్ప ప్రిన్స్ ఆయన, చాలా ఏళ్ళు బ్రతికింది ఆయనతో కలిసి. ఎవరెవరు ఎలా తయారయ్యాడో చూద్దాం. భార్యలాగా భర్త అయ్యాడా, భర్తలాగా భార్య అయిందా చూడాలి కదా. ఇప్పుడు చూద్దాం, ఆ సామెత కరెక్ట్ కాదు తేలిద్దాం. చదవండి. అతని భార్య వచ్చి, ఏందిమా భార్య మామే 6 నెలలు అంటే కదా తల్లి, నీవు ఇంకను యథార్థత వదలకయుందువా? బా, దేవుని దూషించి చావు కోరుకుంటా.
ఎవరు తిట్టినా ఎవరు ఏమన్నా కానీ బాధ ఉండదండి. భార్య మాట్లాడితే మాత్రం గుండెలు కోసి పడేసినట్లే ఉంటుంది. అవునా కదా? భర్త కానీ భార్య కానీ లైఫ్ పార్ట్నర్స్ ఏదైనా అంటే ఇంకా అసలు ఇంకా ఎట్లయిపోతామంటే అట్లయిపోతాం. ఎవడేమన్నా ఆయన తట్టుకోగలం, ఎదిరించగలం. ఎంత చావు కోరుకునే భార్య ఏంటండి? అంటే ఈయనతో ఈమె దేనికోసం ఇంతకాలం ఈయన దగ్గర ఉండింది? బాగా చెప్పినారు మీరు. ఈయన దగ్గర ఆమె సుఖంగా లిప్టిక్ పెట్టుకోవడానికి, రకరకాలుగా జుట్లు వేసుకోవడానికి, రకరకాలుగా చీరలు వేసుకోవడానికి, రకరకాలుగా బయట కనబడడానికి. చూడు నేను ఎవరు అనుకుంటున్నావు? ఫ్రెండ్స్, యోబు భార్య. నేను పైగా అంటుంది యోబు అని, కానీ లోపల నన్ను చూడు. అలా ఉండడానికి యోబును భర్తగా చెప్పుకుంటా జీవించింది. నా భర్త అని. దేవుని బిడ్డలారా, ఈమె ఎలా బ్రతుకుతుందో చూడండి, ఆలోచించండి. చావు కోరుకుంటుంది. నువ్వు అవసరం లేదయా, ఇంకా నాకు అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు, నువ్వు పో, చచ్చిపో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనము చాలా మందిని చూస్తాం. అలా చాలా మంది. మొన్న ఈ మధ్య మీరు ఈ తెలంగాణలోనూ ఎక్కడో సెల్ఫీ తీసుకుందామని ఎక్కడ మాది జరిగింది? నాగార్జున సాగరా? పైకి తీసిపోయింది. బా, నా భార్యకు నా మీద ఎంత ప్రేమ అని చెప్పి సెల్ఫీ దిగుతూ ఉంటే తోసేసింది. నన్ను తోసేసింది. వార్తలు విన్నారా? లేకుంటే మాది మా జీవితమే సరిపోతుంది, మాకేడుంది టైము అన్నట్లు జీవిస్తున్నారా? కొంచెం తేలుకొని చూడండి, ప్రపంచం ఎలాగుందని నేర్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. చంపేసి చాలా వస్తున్నాయి లేదా? ఇది అప్పుడు నుంచే ఉంది. మా యోబు గ్రంథంలోనే ఉంది. ఆమె ఏమంటుంది? నీకు ఉద్యోగం ఉండి నువ్వు బాగా సంపాదిస్తా, వ్యాపారం చేస్తూ బాగా సంపాదిస్తా, మాకన్నీ కావలసిన బిర్యానీలు, కుండ బిర్యానీలు, బకెట్ బిర్యానీలు, మగ్గు బిర్యానీలు, బాణ బిర్యానీలు, మాకేది కావాలనో అవన్నీ తెచ్చి పెడతా ఉంటేనే నువ్వు మాకు కావాలి, లేకపోతే అవసరం లేదు, చావు. దేవుని పిల్లరా, యోబు ఏమన్నాడు? చంపుతా పట్టుకుని అన్నాడా? ఏమన్నా చూడండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను. అందుకే అన్నాడు, మా భూమి మీద అతని వంటి వాడు లేడు. దేవుని బిడ్డలారా, చచ్చిపోతారు కొంతమంది భార్యలు. ఎట్లా అంటే 30-35 ఏళ్ళ వయసులో ఒక అబ్బాయి పెళ్ళయింది. అతను మంచి టీచర్ అనుకుంటా, మంచి జీతాలు వస్తున్నాయి కదా టీచర్లకు బాగా. ఆయన భార్య ప్రేమించలేదు, ఆయన తనను ప్రేమిస్తుంది లేదు, పెళ్లి చేసుకున్నాడు, బాగున్నాడు అనుకున్నాడు. కానీ సడన్గా ఆయన వేరే ఒక ఎస్ఐతో లింక్ పెట్టుకొని బ్రతకడం చూశాడు. చూసిన తర్వాత పాపం మంచోడు, అలా చేయొద్దు, ఇక మీదట నేను క్షమించేస్తున్నాను, మంచిగా ఉందాము అని చెప్పాడు. ఎవరు క్షమిస్తారండి? రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు, చంపి పడేస్తారు. దేవుని బిడ్డలారా, వదిలేస్తారు, అవసరం లేదు నాకు. ఆయన పాపం ఆమె కావాలనుకున్నాడు, ఆమెతో బ్రతకాలనుకున్నాడు. సరే అని బాగా నమ్మించింది. నమ్మించిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టింది అక్రమ సంబంధం. చూశాడు మళ్ళీ ఆ ఎస్ఐతోనే కలిసి ఈయనను కొట్టించింది. వాడు కొట్టాడు, ఏమే కొట్టింది. ఎంత బాధ ఉంటుందండి దేవుని పిల్లరా. నువ్వు అవసరం లేదు నాకు అనింది, అవసరం లేదు నాకు అనేసి. ఎంత బాధ కదా అలా అంటే భార్యలు.
లైఫ్ పార్ట్నర్స్ అలా అంటే ఎంత బాధ. ఆమె హ్యాపీగా జీవిస్తూ ఉంది, ఈయన మాత్రము రోజు రోజుకి కుమిలిపోయి బాధతో చచ్చిపోయాడు. 40 ఏళ్ళు కూడా రాకముందే చనిపోయాడు. దేవుని మాట మన లైఫ్ పార్ట్నర్స్, మన ఇంటి వారు, మన వాళ్ళు ఏదైనా అంటే అంత గాయమైపోతుంది, తట్టుకోలేనంత స్థితి. దేవుని బిడ్డరా, యోబుకు కూడా ఆ మాట అనింది ఆమె. అంటే ఎట్లుంటుంది ఆలోచన చేయండి, ఎంత బాధ ఉంటుంది కదా ఆయనకు. ఆయన మాత్రము మాత్రము కూడా పాపం అంటున్నాడు, దేవుని వలన మేలు అనుభవించాం అన్నాడు. చూడండి అక్కడ, దేవుని వలన మేలు అనుభవించుదుమా అని అనుభవించిందండి మేలులు. యోబుతో పాటు ఆమె అనుభవించింది మేలులు. ఇప్పుడు అంటున్నాడు, కీడు అనుభవింప తగదా. దేవుని బిడ్డ, కీడంటే ఇష్టం అనుకో, ఆమెకు ఇష్టం లేదు. అంతకాలము ఈయన ప్రార్థన చేస్తుంటే ఆమె కూడా వచ్చి స్తోత్రం అంటే అనేది. ఈయనేమనుకున్నాడు, నా భార్య నాలాగే ఎంత భయము ఎంత భక్తి కలిగినదిరా అనుకున్నాడు. ఈయన ఎక్కడైనా ఇది అన్యాయం చేయకూడదు అట్లంటే ఈయన కూడా అవును అనేది. ఎంత న్యాయవంతురాలు నా భార్య అనుకున్నాడు కదా. ఎంత యథార్థత నా భార్యకు కూడా నాలాగా అనుకున్నాడు. భయము భక్తి చెడుతనం ఎంత అసహించుకుంటుందిరా అనుకున్నాడు. ఒక్కసారి అంత పోయిన తర్వాత మొత్తం బయటపడింది, అసలు రంగు బయటపడింది. అంటే ఈమె భక్తికి ఆధారం ఏంటి, ఈమె యథార్థతకు ఆధారం ఏంటి, ఈమె న్యాయంగా కనబడడానికి ఆధారం ఏంటి అంటే అన్నీ బాగుంటే భయము భక్తి కలిగి హల్లెలూయా స్తోత్రం అంటది. ప్రార్థన చేసుకుందాం రండి అంటది. అన్నీ ఉంటాయి, ఏం లేకపోతే దేవుడు లేడు, ఎవరు లేరు, అవసరం లేదు. దేవుని బిడ్డలారా, తన భార్య అంత మాట అనింది అని చెప్పి దేవుణ్ణి దూషించలేదు ఈయన. ఎట్లాంటి భార్యని ఇచ్చినావయ్యా నువ్వు నాకు, అందరూ ఏమన్నా అనుకున్నా పర్వాలేదు, నా భార్య ఉందిలే నాతో అనుకున్నాక నా భార్య కూడా ఇలా మాట్లాడు అని ఆయన కృంగిపోయి కుషించిపోయి దిగులు పడి ఆ 35 ఏళ్ళ ఆ టీచర్ చచ్చిపోయినాడా? నిలబడ్డాడు, దేవుని కోసం నిలబడ్డాడు, అలాగే స్థిరంగా గట్టిగా నిలబడ్డాడు. అందుకన్నాడు దేవుడు, భూమి మీద యోబు లాంటి వాడు లేడు అనేసాడు. హల్లెలూయా. మళ్ళీ ఇచ్చాడు, తర్వాత డబల్ ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు తర్వాత. అప్పుడు ఈమె మాటలు లేవు. మళ్ళీ ఇచ్చిన తర్వాత ఈమె ఎక్కడుందో మరి, మళ్ళీ వచ్చిందేమో. అయ్యా, ఆ రోజు నేను ఇలా అన్నాను, బుద్ధి గడ్డి తిని తెలియలేక అన్నాను, నన్ను క్షమించు, నన్ను చేర్చుకో, నీతో కలిసి నేను చివరి శ్వాస వరకు నీతో నా జీవితం అని పాట పాడిందేమో యోగు దగ్గరికి వచ్చి. ఆ తర్వాత ఉన్నారంటే ఎలాంటో లేరా, అమ్మ బాబోయ్, ఈ యోగు భక్తుడు పాపం మహానుభావుడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు యేసయ్య, ఏమన్నాడంటే యోబు లాంటి వాడు భూమి మీద లేడు అని చెప్పేశాడు. దేవుని బిడ్డలారా, తర్వాత దేవుడు ఇంకొక భక్తుల్ని పొగిడాడు, ఆయన నోటితో నోరారా పొగిడాడు. దేవుడు పొగిడాడంటే అంత మామూలు విషయం కాదండి. మనము యోబు భక్తుల్లాగుంటే మనల్ని కూడా దేవుడు పొగుడతాడు, మెచ్చుకుంటాడు. మనం కూడా ఉండాలి అట్లా. అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా దేవుడు ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నా దేవుని బిడ్డలారా, ఆరోగ్యం ఇచ్చాడు, మొత్తం ఒళ్ళంతా కురుపులు అయినా యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట
చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనాను, వేసిన ఆశలు అనగారినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఈ పాట రాసింది శ్యామ్ జే వేదాల. ఇక్కడ యోబు కనపడ్డంలే మనకు ఈ పాటలో. ఈయనను కూడా దేవుడు మెచ్చుకుంటాడా లేదా? యోబుని మెచ్చుకున్నట్టు భూమి మీద నీ వంటి వాడు లేడు అని మెచ్చుకుంటాడు ఈ పాట రాసిన ఆయన శ్యామ్ జే వేదాల. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నోవహు దగ్గరికి వద్దాం. నోవహును కూడా దేవుడు మెచ్చుకున్నాడు. ఆదికాండము 7వ అధ్యాయము మనము దేవుడు మెచ్చుకునేటట్లుగా జీవించాలి. మనుషులు మెచ్చుకోవడం అనేది దేవుని బిడ్డలారా, నమ్ముతారా మీరు? మనుషులు ఎవరైనా మెచ్చుకుంటున్నారంటే మనిషిని నమ్మచ్చమ్మా? దేవుడు మెచ్చుకునేటట్లుగా మనం జీవించాలి. చూడండి ఏమన్నాడో, ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవయుండుట సూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించు. తరానికి ఒక్కడు అంటారు కదా, కదా? ఎంత మంచి మాట మాట్లాడమ్మా. ఈ తరము వారిలో నీవే. బాబా ఏం సాక్ష్యం అండి. తరానికి ఒక్కడే ఒక్కడున్నాడు. ఆ తరమంతటికి కూడా నీతిమంతుడుగా జీవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అంటాము మనతో పాటు ఉన్నటోడు సరిగా లేకపోతే మనము పడిపోతాం అనే కదా. మనతో పాటు సరిగా ఉన్నటోళ్ళు సరిగా లేకపోతే మనం ఆ ప్రభావం నా మీద పడింది కాబట్టి నేను కూడా కృంగిపోయాను బ్రదర్. మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవుడిని నమ్ముకోకుండానే ఉన్నారు కాబట్టి నేను బ్రతికి 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 చేసి చేసి ప్రయత్నం ఇప్పుడు ఇంకా కుదరక నేను కూడా వారిలాగే పడిపోతున్నాను బ్రదర్ అంటాం మనం. ఈయనకు ఇంటిలో కాదు, ఈయనకు సంఘాలే లేవు భూమి మీద. ఇప్పుడు గల్లీకి ఒక సంఘం ఉంది, అవునా కదా? యూట్యూబ్లు లేవు ఆయనకు. ఎక్కడా ఒక్క పాట కూడా వినపడదు, దేవుని పాట. ఎక్కడా ఒక దేవుని మాట కూడా వినపడదు ఈయనకు భూమి మీద అంతట్లో. దేవుని బిడ్డలారా, కానీ ఈయన ఒక్కడే ఈ తరము వారిలో నీవే అన్నాడు. ఈయన భక్తి వేరే వాళ్ళ భక్తి మీద ఆధారపడి లేదో, ఈయన యొక్క నీతి పక్కనోడి మీద ఆధారపడి లేదో. అందుకే పొగుడుతున్నాడు, నీవే నీ తరము వారిలో. మనల్ని చూసి కూడా దేవుడు మెచ్చుకోవాలండో, మనం కూడా అలా జీవించాలా. వాడు ప్రార్థన చేయకపోతే నేను కూడా ప్రార్థన చేయకుండా ఉండడం ఏంటి? ఆ ప్రభావం నా మీద ఎందుకు పడుతుంది? నా ప్రభావమే వాడి మీద పడాలి, అవునా కదా? వాడి ప్రభావం మన మీద పడకూడదు. అలా ఉండకూడదు మనం.
అలా మనం నోవులాగా దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా ఆయన కుటుంబాన్ని అంతటిని కూడా తిప్పాడు, దేవుని వైపు తిప్పాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు ఏం మామా లోకంలో అందరూ అలా ఉంటే నువ్వు ఒక్కడివే ఇలా బ్రతకాలి, అలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్తున్నావు. మనం బ్రతకగలమా ఇట్లా ఉంటే? లోకంలో జీవించగలమా ఇలా ఉంటే? అందరూ మొత్తం లోకమే ఇలా ఉంది, నువ్వు ఒక్కడి ఒక దారిలో నడుస్తా ఉన్నావు అన్నారా కోడళ్ళు? కొడుకులు అలా అన్నారా? అనలేదు వాళ్ళు. దేవుని బిడ్డలారా, అంత కుటుంబం అంతా కలిసి ఎవరెట్లన్నా ఉన్నది, మనం మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుదాం అని ఆ కుటుంబం అలా జీవించింది. అందుకే మెచ్చుకున్నాడు ఆయన, నీవే ఈ తరానికి నీవే నీతి. తర్వాత మనం గమనిస్తే అబ్రహాము చూద్దాం. అబ్రహాము దేవుడు తన నోరారా మెచ్చుకున్నాడు. ఆదికాండము 22వ అధ్యాయము. దేవుడు నోవహును మెచ్చుకున్నట్లు నిన్ను మెచ్చుకోవాలమ్మా. దేవుడు నోవహును మెచ్చుకున్నట్లు నిన్ను మెచ్చుకోవాలా బ్రదర్. మనం ఎలా జీవిస్తున్నాం? వాళ్ళు అలా ఉన్నారు కదా, వీళ్ళు ఇలా ఉన్నారు కదా, వాళ్ళు ఓటు కింద తీసుకున్నారు కదా, వీళ్ళు ఇలా చేశారు కదా, వీళ్ళు లంచం తీసుకున్నారు కదా, వీళ్ళు అబద్ధాలు ఆడినారు కదా అని చెప్పి మనం కూడా వాళ్ళలాగే జీవిస్తున్నామా, లేకపోతే నోహులాగా జీవిస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత మనం గమనిస్తే అబ్రహాము చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు మెచ్చుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు మెచ్చుకుంటాడు. 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యవెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవుని బిడ్డలారా చూడండి, ఒక్కడే కుమారుడు నాకు బలి అంటే ఏం చేసినాడా లేదమ్మా? ఒక్కసారైనా సనిగినాడా? ఒక్కసారైనా గొనిగినాడా? ఏమా కనీసం మధ్యాహ్నం ఇద్దాంలే అనుకున్నాడా? సాయంత్రం ఇద్దాంలే అనుకున్నాడమ్మా? ఎప్పుడు బయలుదేరినాడు మైనా? ఎన్ని గంటలకు బయలుదేరినాడమ్మా? 3వ వచనం చూడండి, బలి ఇవ్వడానికి తెల్లవారినప్పుడు. చూసారా? అంటే ఈయన దేవునికి ఎంత దేవుని మాటకు ఎంత భయపడుతున్నాడు అనేది మనం చూస్తున్నాం. తెల్లవారినప్పుడే బయలుదేరినాడు. లేట్ చేయకూడదు, దేవుడు చెప్పాడు. లేట్ చేయకూడదు అంటే ఏం లేట్ చేయకూడదు? కొడుకును బలి ఇవ్వడం లేట్ చేయకూడదని. మనం కానుకలు ఇవ్వడం లేట్ చేస్తాం, మనం దశభాగాలు ఇవ్వడం లేట్ చేస్తాం, మనం మందిరానికి రావడం లేట్ చేస్తాం. దేవుని బిడ్డలారా, ఆయన కొడుకును బలి ఇవ్వమంటే ఒకడే కొడుకు లేక పుట్టాడు. లేట్ చేయకూడదు అనుకున్నాడు ఆయన, లేట్ చేయకూడదు అనుకున్నాడు. దేవుని మాట అంటే అంత భయం ఆయనకు. దేవుని మాట, దేవుడు ఇచ్చాడు, మాట ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు, పాటించాలా నేను? అమ్మో దేవుడు ఇచ్చాడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ ఆజ్ఞ ఇచ్చాడు, నేను పాటించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, గొప్ప సాక్ష్యం. ఈరోజు దేవుడు నా దగ్గరికి వచ్చి నీకు ఒక్కగానొక్క కొడుకున్నాడు అని బలీనైనా అన్నాడు అనుకో, ఏం చేస్తాం మనం? దేవుని బిడ్డలారా, నీకు ఒక్కగానొక కూతురు ఉంది, ఆ కూతురుని నాకు బలి ఇచ్చే అన్నాడు. మన పరిస్థితి ఏంటి? దేవుని మాట అంటే అంత సీరియస్నెస్ ఉందా మనకు? అబ్రహాముకున్నంత సీరియస్గా పట్టించుకుంటాడు ఆయన. దేవుని మాటలంటే సీరియస్గా పట్టించుకుంటాడు ఆయన. మనం కూడా అలా సీరియస్గా పట్టించుకుంటే మనల్ని కూడా అంటాడు ఆయన, మెచ్చుకుంటాడు. అబ్రహామును మెచ్చుకుంటాడండి. దేవుని మాట అంటే మనం అట్లా తీసి పడేసినాం అనుకో. కొన్ని మాత్రమే మనం పాటించగలం బైబిల్లో, కొన్ని పాటించలేమంటాడు ఒక ఆయన. దేవుని బిడ్డలారా, ఈయన పాటించగలడా? అబ్రహాము కొడుకును బలియమంటే పాటించగలిగేదేనా అది? చెప్పండి. ఎంత కష్టం కదా. ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించేద్దాం. అంతెందుకయ్యా, కొడుకుడు కూతురు కాదు, నీ చేతిలో ఉన్న మొబైల్ బలి అంటే ఎవడని ఇస్తాడా? మొబైల్ బలి అంటే
కొడుకునైనా బలిస్తామేమో కానీ మొబైల్ మాత్రము బలి ఇవ్వను అంటారా లేదా ఈ కాలం పిల్లలు? మేము పొద్దున్నే మా ఇంటి దగ్గర తీస్తే షాపుకి వెళ్తుంటా నేను, అప్పుడప్పుడు వెళ్ళి ఏదైనా తెచ్చుకుంటే అక్కడ లైన్ కూర్చొని ఉంటారు. స్కూల్లో పిల్లలకి లైన్ కూర్చొని ఉంటారు. ఏం చేస్తున్నారా అంటే చేతులు ఇట్లా పెట్టుకొని గేమ్ ఆడుతున్నారు అందరూ. చిన్నపిల్లలు కాదు వాళ్ళు, యవ్వన పిల్లలు. అరే ఏరా పని లేదా మీకు? పని పోకుండా వచ్చినామంటే సార్ పోతాం సార్ అంటారు. పనికి పోయే వాళ్ళు పనికి పోకుండా కూలి పని చేస్తున్నట్టు మా పిల్లలు చదువు ఎట్లా పోలేదు, వాళ్ళ అమ్మ నాన్న తిట్టినా కొట్టినా పోలేదు, లెక్క చేయలేదు. సరే పని కన్నా పోండ్రా అంటే ఇంటి దగ్గర పనికి పోతున్నామని చెప్పి ఆడు కూర్చొని అందరు లైన్గా ఫోన్ పట్టుకుని గేమ్ ఆడుకుంటా కూర్చుంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు పలానాది నీ దగ్గర ఉంది కదా, అది నాకు కావాలి ఇచ్చేసేయి అని అడిగాడు అనుకో, అబ్రహాం ఇయ్యడా? అబ్రహాము ఎంత గొప్ప ఆస్తిపరుడు తెలుసా మీకు? అబ్రహాముకున్నంత ఆస్తి ఇంకెవ్వరికి లేదు ఆ దినాల్లో. అబ్రహాముకు వెండి బంగారు మాస్తుంది. చూడండి ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. కొడుకునే ఇచ్చినాడండి దేవుడే. అబ్రహాం నీ దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చి ఇచ్చేసే నాకు అన్నాడు అనుకో, ఇయ్యడా? కొడుకునే ఇచ్చేసాడండి. కన్న కొడుకునే ఇచ్చేసా. బంగారం ఇయ్యడా? మొత్తం ఇచ్చేయాల నాకు అన్నాడు అనుకో. బంగారు వెండి ఏముంది అంతా ఇచ్చేసినాకండి, ఇవ్వడా? ఇస్తాడు. దేవుని మాట అంటే అంత కట్టుబడి ఉంటాడు, అంత భయం దేవుని మాట అంటే. దేవుడు మాట ఇచ్చాడు, నెరవేర్చాలంతే. దేవుడు ఆజ్ఞాపించాడు, నెరవేర్చాలంతే. ప్రేమైన దేవుని మీద ఎంత గొప్ప భక్తులు. అందుకే దేవుడు పొగిడాడు, నువ్వు నాకు భయపడేవాడవు, నువ్వు నాకు భయపడేవాడవు, నా మాటకు భయపడేవాడు, నా ఆజ్ఞలకు భయపడేవాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది ఇస్తారండి ఈ దినాల్లో బంగారు ఇవ్వమంటే? కొడుకులు వద్దులే, కూతుర్లు వద్దులే, బంగారు ఇవ్వమంటే ఎంతమంది ఇస్తారండి ఈ దినాల్లో? బంగారు చాలా రేటు పెరిగింది సార్, ఇంకోటి ఏదైనా అడగండి సార్ అంటారు. అవునా కదమ్మా? దేవుడు ఎంత భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటో అసలు ఎవరికి అర్థమే కాలేదు. దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి ఉన్న దేవునికి భయపడు వాడంటే అర్థం ఏంటి? మా అబ్రహాముని అడగండి తెలుస్తుంది దేవునికి భయపడ్డం అంటే ఏందో. అందుకే అబ్రహాంకు వద్దు ప్రభా నాకు బంగారం అన్నా, ఈయన వాడికి ఇంకా కొంచెం బంగారం అని ఇస్తానే ఉన్నాడు. నాకు వద్దు ప్రభా వెండి ఏం చేసుకున్నా కూడా ఈయన వాడికి ఇంకా బంగారాన్ని ఇస్తానే ఉన్నాడు. బహుధనవంతుని చేసి పడేశాడు అబ్రహాం. దేవుని బిడ్డలారా, అబ్రహామును ధనవంతుని బహుధనవంతుని చేసినట్టు మనం చేసామనుకో, మనం చేశాడనుకో దేవుడు, నేటి భూమి మీద ఉన్న క్రైస్తవులను చేశాడనుకో. దేవుని బిడ్డలారా, పలానా చోట మీటింగ్ పెడుతున్నారు, ఒక 50 లక్షలు ఏంటంటే ఇస్తారా? 50 లక్షల లక్ష ఇవ్వడమే కష్టం. దేవుని బిడ్డలారా, అబ్రహాము కొడుకునే ఇచ్చాడు, ఇంకేమైనా ఇవ్వడానికి దేవునికి రెడీ. అంటే దేవుడు అంటే, దేవుని మాట అంటే అంత ఇష్టం, అంత భయం. అందుకే అబ్రహామును మెచ్చుకున్నాడు. మనల్ని కూడా మెచ్చుకుంటాడు మనం అలాగుంటే. మనం ఎవరు మెచ్చుకోవాలని జీవిస్తున్నాం? సమా మనుషుల మెప్పును కాదు మనం కోరాల్సింది. ఎవరు మెప్పు కోరాలన్నా అమ్మా? ఎవరు మెప్పు కోరాలి? దేవుని మెప్పు కోరాలి మనం. అబ్రహాముకు దేవుని మెప్పు దొరికింది. నీకు దొరుకుతుందా దేవుని మెప్పు? దేవుని బిడ్డ, దేవుడు అడిగినటివి దేవునికి ఇస్తున్నావా? నీవు దేవుడు ఇవ్వమన్నవి దేవునికి ఇస్తున్నావా? నాకు గుర్తులేదు సార్ దేవుడు ఏమన్నాడు అంటాం మనం. అబ్రహాం దగ్గర పోయి, అబ్రహామా నీ కొడుకు ఇంకా నీ దగ్గరే ఉన్నాడే, నువ్వు ఏం బలియమని దేవుడు చెప్పినాడా? ఎప్పుడు చెప్పినాడు బా? గుర్తులేదే. అబ్రహాం స్థానంలో నేటి క్రైస్తవం ఉంటే అలా మాట్లాడతాం మనం. అది దేవుడు చెప్పింది కాదు, అది సైతాన్ చెప్పాడు. దేవుడు చెప్పాడండి అలా.
దేవుడే ఇచ్చాడు కదా కొడుకును లేక మళ్ళీ దేవుడు ఎలా తీసుకోమంటే అదొక వాదన. నేను ఏదో పెద్ద స్కాలర్ లాగా అపాలజెటిక్ లాగా, దేవుడు తీసుకోడండి. అది సైతాన్ స్వరం, అది దేవుని స్వరంగా. అరే దేవుడు వచ్చారే నాదేరా స్వరం అంటే ఇది కూడా సాతాను స్వరమే. నీకు ఏదేది కావాలో నీ దగ్గర ఉండాలనుకుంటావో అది దేవుడు అడిగితే అది మాత్రమే సైతాను స్వరం. నీకేదేది అక్కరలేదో, నీకేదేది ఇష్టం లేదో ఏమా అది దేవుడు ఇమ్మంటే అప్పుడు మాత్రం అది దేవుని స్వరం. నేటి క్రైస్తవ్యము భూమి మీద ఇలా బ్రతుకుతుంది, ఇలా జీవిస్తాను. ఇలాంటి పరిస్థితిలో ఉంది సంఘం భూమి మీద. దేవుని బిడ్డలారా, మళ్ళీ పాట పాడుతుంది, యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. దేనికి ఏం కావాలంటే మీకు రాకడ కోసం పాట పాడుతుంది. ఎప్పుడు వస్తావయ్యా ఎప్పుడు వస్తావయ్యా అని. ఎందుకో తెలుసా, వీడకంటే బంగారం ఆడ బాగుంటుంది పరలోకంలో. ఈ బంగారం అసలు పనికిరా దాని ముందు, అవునా కదా, నడుచుకుంటా పోవచ్చుంట. ఒక ఆయన అంటాడు పరలోకం గురించి చెప్పాయి అంటే బంగారు వీధులు ఉంటాయి, బంగారు బంగారు బంగారు, భూమి మీద అంతా బంగారుతో బంగారు అని బతికినాడు. ఎందుకురా పరలోకాన్ని పోదండి ఒకడు అంటాడు, ఆడ పెళ్ళి విందుందంట అంటాడు. వీడికి ఎప్పుడు ఏం లోకము, తిండి 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 తిండి. ఎందుకు రాను బతుకుతున్నా అంటే తిండి కోసమే బ్రతుకుతున్నాను అంటాడు. పరలోకం అంటే అందుకు ఇష్టం అన్నమాట నేటి క్రైస్తవ్యానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాములాగా మనం జీవిస్తున్నామా? అబ్రహాం ఇంట్లో చూస్తే చుట్టూ పనోళ్ళు ఎంతమంది తెలుసా మీకు? అబ్రహాం ఇంట్లో లెక్కలేనంత మంది ఉన్నారు పనోళ్ళు, పనివారు. మీరు ఒకసారి ఆయన హిస్టరీ చూడండి. ఇలా చూస్తే ఆయన దగ్గర యుద్ధాభ్యాసం చేసిన వారు 100 మంది ఉన్నారు, 100 మంది. అంతా ఒక్కొక్క డిపార్ట్మెంట్ అన్నమాట ఆయన దగ్గర. అంత గొప్ప ఐశ్వర్యవంతుడు, అంత గొప్పవాడు అబ్రహాం. అంత గొప్పవాడు దేవుని ఆజ్ఞ ముందు ఏమైపోయినాడు? చిన్న పిల్లవాళ్ళలాగా కొడుకుని అంటానే కొడుకును పొద్దున్నే లేచి తీసుకొని పోతున్నాడు. దేవుని బిడ్డలారా, గొప్పోడు కదా, మెచ్చుకోవద్దా? అందుకే దేవుడు మెచ్చుకుంటున్నాడు. దేవుని వాక్యం ముందు, దేవుని ముందు మనందరం అలా అయిపోవాలండి. అప్పుడు దేవుడు మనల్ని కూడా మెచ్చుకుంటాడు. ఇంతవరకు ఎంతమందిని చూసాం మనము? యోబు, నోవహు, అబ్రహామును చూసాం. దేవుని బిడ్డలారా, మరి ఇంకొక భక్తుని చూద్దాం. మనం ఇంకొక భక్తుని చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అబ్బా, ఏం మెచ్చుకుంటున్నాడు చూడండి. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి, అది దేవుడు పొగడాలి అట్లా. నిన్ను చూసి ఏమనుకుంటున్నావు? నాకు భయపడే నా భక్తురాలిమే, ఫలానా సురారాం కాలనీలో జీసస్ ఫుస్టర్స్ మినిస్ట్రీలో ఉన్న ఫలానా సిస్టరు, ఫలానా నా కుమార్తె అబ్రహాములాగా నా మాటకు భయపడేది, ఫలానా బ్రదరు అబ్రహాము వలె నా మాటకు, నోవహు వలె జీవించేవారు వీళ్ళు. ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పేసి కృంగిపోయి వాళ్ళు కూడా ఆత్మీయంగా చల్లారిపోయేవారు కాదు. ఎవరు ఎంత చల్లారిపోయినా నేను మాత్రం దేవుడి కొరకు జీవించాలి అని ఎప్పుడూ మండుతూ ఉండే నోవహు లాంటి వారు తన చుట్టూ ఎన్ని వేల మంది
దేవుణ్ణి విడిచి తిరుగుతున్నా, చెడువారే తిరుగుతున్నా, వీరు మాత్రము తరానికి ఒక్కడు నీతిమంతుడైనట్టు నోహులాగా జీవించే గొప్ప భక్తులు వీరని దేవుడు మనల్ని చూసి పొగడాలండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదును చూస్తున్నాం. దావీదంట ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా బాగుందండి. ఏమని ఉంటుందంటే, దావీదు హీ విల్ డూ ఆల్ మై విల్ అని వ్రాయబడింది. అంటే నా చిత్తము ఏమై ఉన్నదో అది అంతా చేస్తాడని, నా ఉద్దేశములన్నీ అనేది కదమ్మా అక్కడ అంతే నమ్ముండేది. 13వ అధ్యాయం 22వ వచనంలో అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. మొత్తం అన్నీ నెరవేరుస్తాడట దావీదు భక్తుడు. 1, 2 కాదు, దేవుడు ఎన్ని చెప్పాడో అన్ని కరెక్ట్గా ఫాలో అవుతాడు దావీదు భక్తుడు. అన్ని కరెక్ట్గా ఫాలో అవుతాడు. ఒక విద్యార్థిగా అదిగో దావీదు నువ్వు ఇలా ఉండాలి, ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఇలా ఉండాలి, ఒక యవనస్తులాగా ఇలా ఉండడం నా చిత్తం, ఒక వివాహమైనటువంటి వ్యక్తిగా ఇలా ఉండడం నా చిత్తం, ఒక కుటుంబంలో ఉన్న సభ్యురాలు ఇలా ఉండడం నా చిత్తం, ఒక సంఘములో ఉన్న సభ్యురాలుగా ఇలా ఉండడం నా చిత్తం, సమాజంలో ఒక భక్తురాలు ఇలా ఉండడం నా చిత్తం. ఎన్నన్నా చెప్పని దేవుడు అన్నీ ఏం చేస్తాడంట? విని వదిలేడు. ఏం చేస్తాడు? నెరవేర్చును అన్నాడు అండి. అది పాయింట్ ఇక్కడ. చాలామంది వింటారు, చాలాసార్లు మనందరం కూడా వింటాం, బాగుంది అనుకుంటాం, ఆహా ఓహో అనుకుంటాం, కానీ నెరవేర్చాం. కానీ దావీదు అలాంటాడు కాదు, నెరవేరుస్తాడు, నెరవేర్చి చూపిస్తాడు తన జీవితంలో. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారంగా మనం జీవిస్తే మనల్ని కూడా దావీదు మెచ్చుకున్నట్టు దేవుడు మెచ్చుకుంటాడు. ఇప్పుడు మనం బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వద్దాం. వీళ్ళందరికంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గొప్పవాడు అన్నాడు. యోబు కంటే, నోవహు కంటే, అబ్రహాం కంటే, ఇంకా మీరైనా చెప్పుకోవచ్చు, మోషే కంటే. మోషే గురించి మనం ధ్యానం చేయలేదు, మీరు చేసుకోవచ్చు కావాలంటే తర్వాత దావీదు కంటే అందరికంటే గొప్పవాడు ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన గురించి ప్రవచించబడింది చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం చూడండి మా. 3వ వచనం, ఆలకించుడి, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరా. అవన్నీ కూడా ఆ వాక్యాల కింద ఉన్నది కూడా. ప్రతి లోయ ఎత్తు చేయులను, ప్రతి పర్వతము, ప్రతి కొండ అణిచివేయబలను, వంకరవి చక్కనుగాను, కరుకైనవి సమముగాను ఉండవలెను. ఇదంతా కూడా ఎవరు మాట్లాడుతున్నారు? అడవిలో ఒకడు. ఇది ఎవరి గురించి అమ్మా ఈ ప్రవచనము? బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ముందే చెప్పాడు దేవుడు. దేవుని బిడ్డలారా, అలాగే మలాకి 3:1 చూడండి. మలాకి 3:1, మలాకి 3:1 1వ వచనమ్మా. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇది ఎవరు మా ఈ దూత? యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను. దేవుడు రాకముందే మార్గము సరళము చేయడానికి, మార్గం సిద్ధం చేయడానికి పంపబడినటువంటి వాడు ఎవరంటే ముందే చెప్తున్నాడు. ఫోర్ రన్నర్ ఆఫ్ మెస్సయా, జాన్ ద బ్యాప్టిస్ట్. దేవుని బిడ్డలారా, ఈయన ఎందుకు దేవుడు అంత గొప్పగా పొగుడుతున్నాడంటే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం, 3:30. ఆయన హెచ్చవలసి ఉన్నది, హ్యూమిలిటీ, తగ్గింపులో పరాకాష్ఠకి వెళ్ళిపోయినాడు. యేసు ప్రభు హెచ్చవలసి ఉన్నది. నేను యేసు ప్రభు కంటే ముందే ఉన్నా, నేను ఫస్ట్ ఉండాలా, నేను సీనియర్ కదా. జూనియర్ సేవకులు వచ్చారంటే సీనియర్ సేవకులు వాళ్ళ సీనియారిటీ చూపించాలనుకుంటారు.
వీడు నాకంటే జూనియర్ అనుకుంటా. దేవుని బిడ్డలారా, అవును, నేను తిరుగుతుంటా కదా మీటింగ్స్లలో, ముందు నన్ను ముందు అంచనా వేస్తుంటారు అనమాట. అప్పుడు అర్థమైపోతుంది. ఏమని? నీ వయసు ఎంత అంటాడు. ఫస్ట్ వయసులో వీడు తక్కువనా ఎక్కువనా అని చూస్తాడు నన్ను తూకంలో పెట్టి. నేను పిల్లవాడినండి మీ ముందు. తర్వాత ఎక్కడైనా బైబిల్ కాలేజ్లో చదువుకుని వచ్చావా అంటాడు. అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదంటే, ఓహో ఇక్కడ కూడా మనకంటే తక్కువే. సో క్రైస్తవుల్లోనే చూడండి, సేవకుల్లో చూడండి ఎట్లుందో. సేవకులలోనే మనం ఒక సేవకుడు సరిపోతూనే వెంటనే అతను కొలతలు వేస్తుంటాడు అనమాట. వీడు నాకంటే ఎక్కువనా తక్కువనా అని కొలతలు వేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఆ దేవుని కృప వలన వాక్యం ఒక 15 నిమిషాలు చెప్పడం స్టార్ట్ అవ్వగానే దేవుడు అన్ని సమం చేస్తుంటాడు. పల్లెలు ఎత్తులు అన్ని లెవెల్ చేస్తుంటాడు అనమాట. హల్లెలూయా. ఎందుకంటే అవన్నీ అవసరమా మనకు? నేను ముందే బాప్తిసం పొందిన, దర్శనమ్మ తర్వాత పొందింది. ఎప్పుడో నేను ఇస్తే నాకు పుట్టిన నా ఆత్మీయ కుమార్తె నాతో సమమా నువ్వు? అలా ఉన్నారా లేదా? గౌరవించడం అనేది లేదండి. అరే వీళ్ళు కూడా పరలోక రాజ్యపు వారసులు కదా, అందరము ఒక తండ్రి బిడ్డలము కదా అనే సమానత్వం అనేది ఎక్కడ? మీరు మీ ఎదుటి వాణిని హెచ్చించండి అన్నాడా లేదా బైబిల్లో? అమ్మా, ఒకరినొకరు పొగుడుకోండి, హెచ్చించుకోండి, తగ్గించుకోవద్దండి అన్నాడు. ఇక్కడ యోహానులో మనం అదే చూస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను. మొన్న ఈ మధ్య ఒక మీటింగ్ పోయినప్పుడు ఆడ పాస్టర్, కాలేజ్ ప్రొఫెసర్ అంటే ఆయన చెప్తున్నాడు, మారుమూల గ్రామం, చిన్న సంఘం, ఇంత మారుమూల గ్రామానికి, ఇంత చిన్న సంఘానికి పాస్టర్ ప్రదీప్ గారు రావడం మాకు చాలా సంతోషం అన్నాడు. నేను లేచన్నాను, మీరు యేసుప్రభువే భూమి మీద ఉంటే, యేసయ్య మా సంఘానికి వస్తావా, మా గ్రామానికి వస్తావంటే రాడా? వస్తాడు కదా. నేను గ్రామాలకు రాను అంటాడా యేసయ్య? అన్నాడు కదా. ఆయనే వస్తున్నప్పుడు నేను రావడం ఎంత, ఆయన ముందు ఎంత, మనం ఎంతమా? ఆఫ్టర్ ఆల్ కదా. ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన పని హెచ్చవలసి ఉన్నది, ఆయన వాక్యము హెచ్చవలసి ఉన్నది. మనిషిగా మనము తగ్గవలసి ఉన్నది. ఈ లక్షణం క్రైస్తవుల్లో ఉండాలండి. ఎదుటి వాడు ఎవడైనా కనబడంగానే వెంటనే వాడిని డౌన్ చేయకుండా, వాడిని గౌరవించి ఆదరించి వాడిని స్వీకరించి వాడిని హెచ్చించేటువంటి గుణము మనలో. మా సంఘం గ్యారంటీగా పరలోకానికి పోతుంది. వాళ్ళు పోరు, వాళ్ళ సంఘం పోరండి. వాళ్ళకంతా ఎప్పుడు డ్రమ్ములు డుమ్ 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 ఎగరడం, నాట్యం ఆడడం, దయ్యం బట్టి ఎగురుతున్నారు వాళ్ళు పోరు అంటాడు ఒక ఆయన. ఎంత ఎగతాళి చేస్తాడు, హేళన చేస్తాడండి. ఆ పక్కన ఎవరైనా హిందువులు ఉన్నారనుకో ఏమంటారు? నిజమే, పోరు, వాళ్ళు నరకానికి పోతారు మీరందరూ అంటాడా లేదా? మనల్ని మనమే ఏం చేస్తున్నాం? నీచం చేస్తున్నాం, హీనపరుచుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, అది చాలా రాంగ్ అండి. అది అలాంటి గుణం యోహాన్లో లేదు. అందుకన్నాడు, స్త్రీలలో ఎవరు పుట్టలేదండి యోహాన్లాగా అన్నాడు. దేవుని బిడ్డలారా, తర్వాత యోహాన్లో ఉన్న మరొక గొప్ప విషయం చూద్దాం మనం. ఏంటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త ఈ యోహాను ఈ మాట చెప్పకముందు పైన మనం ఇంతకుముందు చదివాం కదమ్మా, యెషయా గ్రంథంలో 43లో అదే మాట ఇక్కడ ఉంటుంది. 3వ అధ్యాయము 1, 2, 3లో ఉంటుంది. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అని అరణ్యంలో కేక వేయునొక నీ శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు తడే. ఆ యెషయా 40వ అధ్యాయం 3వ వచనం చెప్పిన మాట అన్నమాట అది. అంటే ఈయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు యొక్క మొదటి రాకడకు జనములనందరిని ఏం చేస్తున్నాడు? సిద్ధం చేస్తున్నాడు, రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు రెండవసారి రాబోతున్నాడు. ఆ రాకడ కొరకు మన ఇంట్లో వారిని, మన బంధువులను, మన సంఘాలను, భూమి మీద ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలన్నింటినీ మనం సిద్ధం చేసామనుకో, అప్పుడు మనల్ని కూడా పొగుడతాడు లేదా?
ఈ పనిలో లేరు. ఎవరున్నారండి ఈ పనిలో? ఎవరు లేరు. దేవుని బిడ్డలారా, తర్వాత యోహాను గురించి తర్వాత వాక్యంలో చెప్తాడు. ఈ యోహాను 4వ వచనం, ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము. అంటే మనం కూడా అడవి తేనె తింటే దేవుడు మనం మెచ్చుకుంటారని చెప్పబోతున్నారా పాస్టర్? అనుకోవద్దు మీరు. మనం కూడా మిడతలు తినాలని చెప్తున్నారా మీరు? అనుకోవద్దు. దేవుని బిడ్డలారా, ఇంకా ఏం ధరించుకున్నాడు? మనము కూడా ఏ వస్త్రాలు ధరించుకోవాలి? ఒంటె రోమ వస్త్రాలు ధరించుకోవాలని చెప్తున్నాను మీరు అనుకోవద్దు. ఇక్కడ అర్థం ఏంటంటే, దాని అర్థం చెప్తున్నాను నేను. దాని వెనకాల భావం, ఉద్దేశం ఏంటి ఆయన అలా బ్రతకడానికంటే? డిటాచ్మెంట్ ఫ్రమ్ ద వరల్డ్. అదే డిటాచ్మెంట్ అంటే అర్థం ఏంటంటే అటాచ్మెంట్, డిటాచ్మెంట్. ఈయనకు అటాచ్డ్ అయిపోయి ఉన్నాడు ఎప్పుడు అంటే, ఈ లోక తీరుతో ఈయన అటాచ్ అయిపోడు. దానికి ఎప్పుడు సపరేట్ అయిపోతాడు. వేరైనటువంటి జీతం. పోయిన ఆదివారం మనం ధ్యానం చేసాం, గుర్తుందండి? వెంట్రుకలు అంటే అర్థం ఏంటి? నాజీరు చేయబడిన, ప్రతిష్ఠించబడిన, ప్రత్యేకంగా జీవించే జీవితం. అదన్నమాట దాని అర్థం. వాళ్ళు అలాంటి డ్రెస్సులు వేసుకున్నారే, మనం వేసుకుందాం. వాళ్ళు అలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నారే, మనం చేసుకుందాం. దేవుని బిళ్ళరా కదా. వాళ్ళు అలా ఉన్నారే, మనం ఉందాం. అలా కాదు. ఇలా దేవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి ఉంటాడు. దేవుడు ఎలా లైఫ్ స్టైల్ లీడ్ చేయమన్నాడో జీవన శైలిని, అదే జీవన శైలిని లీడ్ చేయడం అన్నమాట. అది దాని అర్థం అన్నమాట. ఓకేనా? అలా డిటాచ్ అయిపోవాల. దేవుని కంటే ఎక్కువగా లోకములో దేనిని ప్రేమించడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రేమించడు. ప్రేమైన దేవుని వల్ల వాళ్ళందరూ సిటీలలో బాగా తిరుగుతున్నారు కదా. నేనెందుకు అరణ్యంలో ఉండాలా? నేనెందుకు ఇక్కడ దూరం ఉండాలా? నేను కూడా కారులో పోదాం, నేను కూడా అలా జీవిద్దాం, నేను కూడా ఆ చైన్ వేసుకోవాలా? ఆడవాళ్ళకు ఏముంటుంది? ఎవరైనా నెక్లెస్ వేసుకొని వాటినే చూస్తూ ఉంటారు కదా. అది నాకు కూడా కావాలా, అది నాకు కూడా కావాలా, అలా నేను కూడా. అది ఉండదు. ప్రభు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. ప్రభు ఇవ్వలేదు, అయినా కూడా దేవునికి స్తోత్రం. అది డిటాచ్మెంట్ అంటే. అటాచ్ అయిపోవడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనము కూడా అలాగే జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని కూడా మెచ్చుకుంటాడు. తర్వాత ఈయనలో ఉన్న మరొక శ్రేష్ఠ గుణం ఏంటంటే, చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, ఎవరన్నా బాప్తిసం ఇవ్వండి మాకు అని వస్తే ఆ మాట అంటారమ్మా. ఏం అట్లా చదువుతాను అట్లా అనొచ్చమ్మా? బాప్తిసం ఇవ్వండి అని వస్తే బంగారంగా ఇచ్చేస్తాం మనం. మనకు సంఖ్య పెరుగుతుంది కదా, మనకు సంఘ సంఖ్య పెరుగుతుంది కదా. కానీ యోహాను ఏమంటున్నాడు? సర్ప సంతానమా. భయపడాడు. అర్థమవుతుందా మనకు? ఇక్కడ భయపడాడు ఆయన. రెబ్యూక్ రిలీజియస్ లీడర్స్. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము. మారు మనసు లేదు వీళ్ళల్లో. బాప్తిసం పొందాలంటే ముందు ఏముండాలమ్మా? మనకు మారు మనసు ఉండాలని మనం నేర్చుకున్నామా లేదు నాన్న? మారు మనసు లేకుండా వచ్చినారు వీళ్ళు. మాకు ఇవ్వండి బాప్తిస్మం అని. మేము నమ్ముతున్నాం యేసుప్రభు దేవుడు అని, మాకు ఇవ్వండి అని వచ్చారు. ఆయన అన్నాడు, సర్ప సంతానం మీరంతా. సైతాన్ అంటారు కదా మనము, అట్లా పిలుస్తా ఉన్నాడు. నువ్వు పిలువు. ఇప్పుడు ఎవరినన్నా బాప్తిస్మం ఇచ్చాను, సైతాన్ మారు మనసు పొందురాను ముందు అన్నాం అనుకో, కొట్టవాడు అంటారు లేదా? వీడు ఒక సేవ కూడా, వీడి నోట్లో నుంచి అట్లా మాటలు వస్తాయా? బాప్తిస్మం ఇవ్వమని చెప్పి ఎవరైనా వస్తే సైతాన్ నువ్వు అంటారా? ఎవరైనా అంటారా? నువ్వు దైవజనుడివా? నువ్వు సేవకుడు అసలు అంటారా లేదమ్మా?
బాప్తిస్మం ఇచ్చి యోహాను ధైర్యంగా సర్ప సంతానమా మారు మనసు పొందండి మీరు ఫస్ట్ అని వారు ఏ విషయాల్లో మారు మనసు పొందాలో కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వస్తాడు. దేవుని బిడ్డలారా, తర్వాత వేరే వాక్యంలో ఉంటుంది, వేరే సువార్తల్లో అవన్నీ వ్రాయబడింది. ఈయన ఒక కింగ్ను గద్దిస్తాడు. ఎవరైనా చెప్పండి? ఎస్, హేరోదు. హేరోదు తప్పు చేస్తుంటాడు. ఏం తప్పు చేస్తున్నాడు ఆయన? హేరోదు తన సహోదరుని భార్యను ఉంచుకుంటాడు. రాజును డైరెక్ట్గా పోయి తప్పు చేస్తున్నాను అంటాడు, ఖండించి పడేస్తాడు. భయపడాడు ఖండించడంలో, పాపమును ఖండించే విషయంలో భయపడాడు. లాస్ట్కి ఏం చేసినాడు తెలుసా రాజు? ఏం చేసినాడమ్మా? జైల్లో వేయించి ఆయన భార్య కుట్ర చేసి, ఆ సహోదరుని భార్య ఉంది కదా, ఆమె కుట్ర చేసి పుట్టిన దినాన బర్త్డే రోజున తన కుమార్తెతో డ్యాన్స్ వేయించి ఆయన దాన్ని సంతోషపడేలా చేసి నీకు ఏం కావాలో చెప్పు అన్నప్పుడు ఆమె పోయి వాళ్ళ అమ్మని అడిగితే యోహాను తల కావాలని అడుగుంట. ఆ చిన్న పిల్లతో పలికిస్తుంది. ఆ పాప పోయి చెప్తే ఆయన తలను తీసుకొస్తాడు. ఇవన్నీ తెలియదా ఆయనకు? యోహానుకు చంపుతారని తెలియదా? భయపడాడు. పాపాన్ని ఖండించే విషయంలో ఏ మాత్రమూ భయపడడు. ఏం చేస్తారో నన్ను అనుకో. పాపం విషయంలో మనమంత తీవ్రత కలిగి ఉండాలి. పాపాన్ని ఖండించే విషయంలో నా కొడుకే, నా బిడ్డే, నా కొడుకే, నా బిడ్డే, నా బిడ్డే ఏమనుకుంటాడో, సస్తాడేమో, పోయి దుంకుతాడేమో, రైలు కింద పడతాడేమో, ఊరు వేసుకుంటాడేమో అని చెప్పేసి దాచి 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 రేపు పొద్దున నువ్వేం తల్లివే అని కాడికి తెచ్చుకుంటున్నాం మనం. నువ్వేం తండ్రివి, నువ్వు తండ్రివా నాకు అసలు అని దగ్గర తెచ్చుకుంటున్నాం మనము. దేవుని బిడ్డలారా, ఖండించాలి తప్పును, పాపాన్ని ఖండించాలి. సంఘంలో కానీ, ఇంటిలో కానీ, మన జీవితంలో కానీ పాపము కనబడినప్పుడు దాన్ని ఖండించాలి. భయపడకూడదు. భయపడకుండా ఖండించే భక్తుడు ఈయన. అందుకే ఆయన ఏమన్నాడంటే, స్త్రీలలో ఎవరు పుట్టలేదు బాప్తిస్మమిచ్చు యోహానులాగా అని యేసు ప్రభు కితాబు ఇచ్చాడు. చివరిగా మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇది చూసి మనము బల్లలో పాల్గొందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 14, 15, 16. అతడు అదే ఎవరి దృష్టికి? ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు, తల్లి గర్భమున పడినప్పటి నుండే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు ఈయన తప్ప ఎవరు లేరు. ఏలా మీద వచ్చింది ఆత్మ, ఈయనలా కాదు. ప్రవక్తలందరూ ఆత్మ కలిగిన వారే, కానీ ఈయనలా కాదు. ఈయన తల్లి గర్భములో పడినది మొదలు కొన్ని లాస్ట్ బ్రెత్ ఆఫ్ హిజ్ లైఫ్, చివరి శ్వాస వరకు కూడా పరిశుద్ధాత్మతో ఏమై ఉన్నాడు? నిండిపోయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ప్రభావం, మహాత్యం, నడిపింపు ఎంతగా ఉందంటే ఆ బాప్తిస్మ యోహానులో ఫుల్ ఉంది, నిండిపోయి ఉన్నాడు. చాలాసార్లు చాలామంది భక్తులు మనం చూస్తాం పరిశుద్ధాత్మ దేవుని అగ్ని, కానీ కొంత కొంత అక్కడక్కడ చూస్తాం బైబిల్లో కానీ ఇప్పుడు కానీ. ఈయన అలా కాదు. గర్భమున పడినది మొదలుకొని చచ్చిపోయేంత వరకు కూడా టాప్ నుంచి కింది వరకు ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అందుకే అన్నాడు యేసయ్య, ఏమన్నాడు? స్త్రీలలో యోహాన్ లాంటి వాడు లేడిపోండి అన్నాడు. హల్లెలూయా. మనం ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో సగం నీళ్ళు పోసామనుకో, మిగతా సగంలో ఏముంది? ఖాళీనా? చదువుకున్న వాళ్ళు ఎవరన్నా? ఎవరన్నారు? గాలి ఉంది. ఏముంది? గాలి ఉంది.
దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు యోహాను జీవితంలో అలా లేడు. గ్లాస్ ఎంత ఉందో అంత ఫుల్గా ఉన్నాడు అన్నాడు. దాంట్లో మళ్ళీ ఇంకొకటి వేరేది అనేది ఏమీ లేదు. మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిండా ఉండాలి. అప్పుడు మనల్ని కూడా చూసి చెప్తాడు ఏమని, స్త్రీలలో పుట్టిన వారిలో, స్త్రీలు కనిన వారిలో వీళ్ళలాంటి వారు ఎవ్వరు లేరు అని చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత పొందుకున్నా మనం పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నింపబడి ఉన్నామా, లేకపోతే కాల్భాగమే ఉన్నామా, లేకపోతే సగమే ఉన్నామా, లేకపోతే ముక్కాల్ భాగమే ఉన్నామా, నిండా ఉన్నామా? బాప్తిస్మా ఇచ్చే యోహాను లాగా, ప్రభా నేనెప్పుడు నీ ఆత్మ చేత నింపబడి ఉండాలి నాయనా, ఇంకొకటి ఏది ఉండకూడదు ప్రభా, ఇంకొకటి ఏది ఉండకూడదు ప్రభా, పూర్తిగా పరిశుద్ధాత్మలో. చేపను తీసుకొని నీళ్ళలో నుండి బయటికి వేసామనుకోండి, బ్రతుకుతుందా? బ్రతుకదమ్మా? ఏం చేస్తుంది అది? కొట్టుకుంటాం. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనయ్యా, నేను కాలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నడిచొస్తా, విశ్వానికి కర్త నీవే గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, బాటలో నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అలా పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తి ప్రభావము మహాత్యము ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నడిపింపు ప్రతి క్షణం అనుక్షణం మనం కలిగి ఉండి ఈ లోకంలో జీవించడమే బాప్తిస్మా ఇచ్చే యోహాను లాగా జీవించడం. అప్పుడు ప్రభు మనల్ని కూడా మెచ్చుకుంటాడు. అందరూ మోకరించి దేవుని సన్నిధిలో మనము దేవుడు మెచ్చుకునే విధంగా జీవిస్తున్నామా లేదా పరీక్షించుకుందాం.